హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. సో గైస్, ఇవాళ వీడియోలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ గవర్నమెంట్ సెంట్రల్ జనరల్ హాస్పిటల్ గుంటూరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ లో మౌల్ రూమ్ టెక్నీషియన్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు పూర్తి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్లై చేసుకోండి. వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ సివి పోర్టల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్ గుంటూరు ద్వారా ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ కి మీ అప్లికేషన్ ని మార్చ్ 11, 2024లోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్డ్ ద్వారా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే మౌల్ రూమ్ టెక్నీషియన్ పోస్టులు 2 వేకెన్సీ అయితే కాంట్రాక్ట్ బేసిస్ పై క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి అయితే చూపించారు. శాలరీ అయితే నెలకు 32,670 రూపాయల వరకు పే చేస్తారు. ఈ పోస్టులు అయితే ఒకటి ఓసీకి, ఇంకోటి ఎస్సీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే రిజర్వ్ చేశారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్ పాస్ తో పాటు డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా బీఎస్సీలో రేడియోథెరపీ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి వేకెన్సీస్ ఏవైతే మెన్షన్ చేస్తారో అవి ఇంక్రీజ్ అయినా అవ్వచ్చండి, డిపెండింగ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ అయితే 18 నుండి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అయితే 3 ఇయర్స్, నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి అయితే జనరల్ బీసీ వాళ్ళు మాత్రమే 300 రూపాయలు డిడి ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసీ గుంటూరు పే చేయాలి అని ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఫీజు ఏమీ పే చేయక్కర్లేదు. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేయండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ జాబ్ కి ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామినేషన్స్ అనేవి కానీ ఏమి ఉండవు. ఈ విషయం నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్కులు సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ కు మీకు 75% మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎవ్రీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కి 1 మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్, అర్బన్ లో కనుక వర్క్ చేస్తే 1 మార్క్, రూరల్ లో కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్, అండ్ కోవిడ్-19 టైంలో కనుక మినిమం 6 మంత్స్ కనుక చేస్తే 15% వెయిటేజ్ మార్క్స్ ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మీ డిగ్రీ మరియు 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేదా ఇంటర్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అన్నిటినీ సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ కి అటాచ్ చేసి మార్చ్ 11, 2024లోగా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్స్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.